బీఆర్ఎస్ లో ముసలం మొదలైందని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఆరోపించారు. జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లోకి రావడం హరీష్ రావుకు ఇష్టం లేదని, జీవన్ రెడ్డి ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ ఎదగదని అన్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మనతో ఉన్నారు. జగిత్యాల సభ మీ దగ్గర జరుగుతోంది. మొత్తం రాష్ట్ర రాజకీయం అంతా ఇక్కడే ఉన్నట్టుంది. ఏమనిపిస్తోంది? రాజకీయాలలో రకరకాల పరిణామాలు ఉంటాయి. చాలా చిన్నప్పటి చూసాం. ఈ జగిత్యాల జైత్రయాత్ర జరిగినప్పటికీ అప్పటికే నేను 10th క్లాస్ అయిపోయింది చూసామండి. ఆనాటి ఆ ఉద్యమకారుడు, ఈనాటి ముప్పాల లక్ష్మణరావు గణపతి కుటుంబాలతో మాకు సంబంధాలు ఉన్నాయి. అంటే మీరు కాంగ్రెస్ లోకి వెళ్లటంతోనే ఈ సభ, జీవన్ రెడ్డి గారి చేరిక, అలాగే ఆ సందర్భంగా కేటీఆర్ కూడా మీ మీద ఒక కామెంట్ చేశారు, ఏ బ్రీడో తెలుస్తలేదు అని అన్నారు. ఏం సమాధానం చెప్తారు? కాంగ్రెస్ పార్టీ జగిత్యాల ప్రాంతంలో మొదట నుంచి ఉన్నది కూడా మా కుటుంబంలో, మా ఇంటి నుండి. మా అంటే అక్కడ ఒక పెద్దగా గొప్పగా మా ఫస్ట్ కాంగ్రెస్ పార్లమెంట్ మెంబరే మాకునూరు శ్రీరంగరావు. 14, 18, 23 మీరు బీఆర్ఎస్ నుంచి పోటీ చేశారు కదా, కాంగ్రెస్ ఫ్యామిలీ అయినా డెఫినెట్గా పోటీ చేసినాం. కానీ ఏనాడైనా ఎక్కడైనా మీ ఛానళ్ళలో నేను కాంగ్రెస్ని విమర్శించినట్టు, రేవంత్ రెడ్డి గారిని విమర్శించినట్టు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని విమర్శించినట్టు మైక్రోస్కోప్లో పెట్టా మీకు ఎక్కడ దొరకదు. కేటీఆర్ అంటుండు మీది ఏ పార్టీ, ఏ బ్రీడ్? ఫస్ట్ వాళ్ళు చెప్పాలి. ఈ బ్రీడ్లు తయారు చేసిన వాళ్ళు, అసలు హైబ్రిడ్, ఈ క్రాస్ బ్రీడ్లు తయారు చేసింది అంటే గిన వాళ్ళే. తెలుగుదేశం పార్టీ చంద్రబాబుతో విభేదించి వచ్చి మళ్ళీ చంద్రబాబుతో పొత్తు పెట్టుకున్నారు కదా. ఆ క్రాస్ బ్రీడ్ చేసింది ఎవరు? అదేవిధంగా వారు అంటే చెప్తున్నారు రాజకీయ పరంగా. మరి రాజశేఖర రెడ్డిని అనరాని మాటలని విభేదించి అదే రాజశేఖర రెడ్డి పాలనలో కొనసాగారు కదా. వాళ్ళని ఏం బ్రీడ్ అనాలండి? కాబట్టి వారికి నా గురించి అంతగా మాట్లాడే నైతిక హక్కు ఏం లేదు. హరీష్ రావు కేసీఆర్ సభకు వస్తలేరా? ఇవాళ మీకున్న ఇన్ఫర్మేషన్ ఏంటి? నాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే హరీష్ రావు గారు ఢిల్లీ వెళ్ళి అక్కడ బీజేపీ నాయకులతోటి మంత్రాలు జరుపుతున్నారట. ఇక్కడున్న వారి అభిమానులైన ఎమ్మెల్యేస్ అన్నా అంత పని చేయకు, ఈ ఐరన్ లెగ్ వస్తే ఎట్లా పార్టీ డ్యామేజ్ అవుతాయి, మనం ఇంట్లోనే ఉండి కొట్లాడదాం, నువ్వు పోవద్దు, ఇప్పటికే కవితమ్మ పోయిందని చెప్పి వారిని రిక్వెస్ట్ చేస్తున్నట్టు సమాచారం వచ్చింది. ఎవరు చెప్పారు మీకు? ఎక్కడి నుంచి వచ్చింది? మీడియాలో తెలుస్తా ఉంది కదా. సోషల్ మీడియాలో చాలా పెడతారు కదా, అథెంటిక్ సోర్స్ ఉంటుంది. ఈ గతంలో కూడా మీ మీడియాలలో హరీష్ రావు గారు బీజేపీ తోటి టచ్లు ఉన్నారని చెప్పి మనం చాలా చూసాం. కాబట్టి ఆ విభేదించి వెళ్ళి ఉంటారు. కాంగ్రెస్ లోనే ఉన్నట్ట వచ్చే ఎలక్షన్స్ లో జగిత్యాల నుంచి కాంగ్రెస్ నుంచే పోటీ చేస్తారు. నేను కాంగ్రెస్ అభ్యర్థికి వచ్చేసారి ఖచ్చితంగా సపోర్ట్ చేస్తా, గెలిపిస్తా. జీవన్ రెడ్డి గారు ఏదైతే అన్నారో నా పోరాటం గతంలో చంద్రబాబు తోటి, కేసీఆర్ తోటి అన్నారు, ఇప్పుడు రేవంత్ రెడ్డితో. చంద్రబాబు గారు 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు, కేసీఆర్ గారు 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు, రేవంత్ రెడ్డి గారు 2వ సారి ముఖ్యమంత్రి అవుతారు. సో కేటీఆర్ చేసిన కామెంట్స్ పై జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఘాటుగా విమర్శించారు. కేసీఆర్ సభ జగిత్యాలలో జరిగితే ఢిల్లీలో హరీష్ రావుకు ఏం పని అంటూ సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2వసారి కూడా సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిగా మళ్ళీ పదవి బాధ్యతలు చేపడతారని సంజయ్ కుమార్ అంటున్నారు. వీడియో జర్నలిస్ట్ సంపత్తో శ్రీనివాస్, ABN ఆంధ్రజ్యోతి, జగిత్యాల నుంచి.